దేవుడు నిన్ను నన్ను ఎలా కొన్నాడు అంటే విలువ పెట్టి కొన్నాడు. విలువైన తన పరిశుద్ధమైన రక్తాన్ని ధారాళంగా నీ కొరకు నా కొరకు దారపోసి ప్రభు నిన్ను నన్ను కొన్నాడు. విలువైన తన ప్రాణాన్ని, పరిశుద్ధమైన తన ప్రాణాన్ని పణంగా నీ కొరకు నా కొరకు పెట్టి నిన్ను నన్ను కొన్నాడు అన్న విషయాన్ని గుర్తించాలి. ఈరోజు రక్షింపబడిన, దేవుని చేత రక్షింపబడిన బిడ్డలే, క్రైస్తవులు అని పేరు పెట్టబడిన బిడ్డలే ఈనాడు చూసినట్లయితే విలువ పెట్టి దేవుడు కొన్నాడు నిన్ను అన్న విషయాన్ని గుర్తించినప్పటికీ దేవునికి ఇష్టంగా బ్రతక్క మనుషులకి దాసులుగా జీవించడానికి ప్రయత్నిస్తున్నారు. ఏదైనా కష్టం వచ్చింది, ఏదైనా సమస్య వచ్చిందంటే, ఏదైనా అవసరత వచ్చిందంటే మనుషులకు దాసులైపోతున్నారు. వారి అవసరతను బట్టి, వారికున్న అక్కరను బట్టి మనుషుల్ని వెంబడించేవారుగా ఈ లోకంలో చాలామంది క్రైస్తవులే కనబడుతున్నారు. దేవుడు నిన్ను నన్ను అలా ఉండాలని కోరుకోవట్లేదు. మనం మనుషులకు దాసులుగా కాదు, మనుషులకు దాసులు కాకుడి అని ప్రభు సెలవిస్తున్నాడు. ఒకప్పుడు పాపానికి దాసులుగా ఉన్న నిన్ను నన్ను ఆ పాపపు దాసం నుంచి, లోక దాసత్వం నుంచి దేవుడు నిన్ను నన్ను విడిపించాడు. ఈరోజు మనుషులకు దాసులుగా ఉండాలని కాదు, ప్రభుకి బిడ్డలుగా జీవించాలని. ప్రభు నిన్ను నన్ను కూడా తన దాసులుగా ఉండాలని కూడా కోరుకోవట్లేదు. తనకి బహు ప్రియమైన బిడ్డలుగా మనం జీవించాలని కోరుకుంటున్నాడు.